హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అయితే మీ అందరితో పాటు నా ఆఫ్టర్నూన్ నుంచి నైట్ రొటీన్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. అంటే ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ అనుకోవచ్చు. సో ఇంకా చాలామంది అయితే మీ డే రొటీను, నైట్ రొటీను, ఇంకా ఇట్లా మార్నింగ్ రొటీన్ అట్లా షేర్ చేసుకోండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది మీ వీడియోస్. సో అందులోనూ మార్నింగ్ రొటీన్స్ ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. మాకు ప్రశాంతంగా అనిపిస్తుంది మీ వీడియోస్ చూస్తే అని చెప్పేసి. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా డైలీ కామెంట్స్ పెడుతూ ఉంటారు. సో ఖచ్చితంగా నేను అన్ని షేర్ చేసుకుంటాను. సో అది ఇంకా వీడియో టాపిక్లోకి వచ్చేస్తే, ఇంకా మా వారైతే పాలు తీసుకొని వచ్చారు. అవి నిన్న తీసుకొచ్చారనమాట. అవి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి పచ్చిపాలు అట్లే మర్చిపోయాను. ఇంక ఈ సమ్మర్ కదా, ఎంత ఉన్నా కూడా పాడైపోతాయని చెప్పేసి ఇంకా ఈరోజు గుర్తొచ్చి తీసుకున్నా. వాటిని వేడి చేసేసి మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పి, అలాగే ఇంక ఇక్కడ సాంగ్స్ అయితే పెట్టేసుకున్నా. అస్సలు తల బాగాలేదు. ఫుల్ ఎట్లుందంటే ఇంకా తల పగిలిపోతుంది అనమాట. అంటే తలనొప్పి అని కాదు, ఆలోచనలు, స్ట్రగుల్స్ కొన్ని ఉంటాయి కదా, ప్రతి మనిషికి కూడా ఏదో ఒక ప్రాబ్లమ్స్. అట్లా మైండ్ ఏం సరలేదు. అందుకోసం అని చెప్పేసి సాంగ్స్ అయితే పెట్టేసుకుని ఆలోచనలు ఎక్కడెక్కడో వెళ్ళిపోతున్నాయి. చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉన్నాను. అందుకోసమని మంచిగా నాకు నచ్చిన సాంగ్స్, కొంచెం మోటివేషన్గా ఉండే సాంగ్స్ ఉంటాయి కదా లేడీస్కి, అలాంటి సాంగ్స్ అయితే పెట్టేసుకొని ఇంకా నేనైతే హెడ్ ఫోన్స్ పెట్టేసుకొని మంచిగా ఇంకా నేను వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఈరోజు లంచ్ అయితే ఆకుకూర పప్పు అండి. సిరికూరాకి, ఇది అంటే సిర్రాక్ అంటాం కదా, అదనమాట. ఈ ఎండాకాలంలో ఇది చాలా తక్కువ తినాలి, ఎందుకంటే ఇది ఫుల్ హీట్, బాగా వేడైపోతుంది అనమాట. కాకపోతే ఇంక మా వారు తీసుకొచ్చేసారు. చిన్న చిన్న ఆకు అనమాట, మొలకల్లాగా బాగుంది. నిన్న తీసుకొచ్చారు, నిన్న చేయడానికి టైం లేదు, అందుకని ఈరోజు చేసేసాను. ఇంకా ఆకుకూర పప్పుకు ఒక సైడ్ పెట్టేసి ఇంకా రైస్ పెట్టేద్దామని చెప్పేసి కుక్కర్లో అయితే రైస్ పెట్టేశాను. ఇంకా పప్పుకి అయితే రెడీ చేసుకుంటూ ఉన్నా. ఇంకా పాలు కూడా పెట్టేశాను ఒక సైడ్ అయితే. ఇంకా నిన్నటి వీడియోలో నేను ఇట్లా మన సబ్స్క్రైబర్స్ నేమ్స్ చెప్పమన్నారని చెప్పేసి స్కూల్ దగ్గర మాట్లాడారు ఒక అబ్బాయి అని చెప్పాను కదా. సో వాళ్ళ నేమ్స్ చెప్పినప్పుడు చాలామంది కింద కామెంట్స్ పెట్టారు. మేము కూడా ఎన్నో రోజుల నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాము, ఒకరోజు కూడా మాకు మీరు మా నేమ్స్ చెప్పలేదని చెప్పి. ఖచ్చితంగా చెప్తాను, మా నేమ్ చెప్పండి అనేస్తున్నారు, కానీ మీ ఐడీస్లో నేమ్స్ ఉండట్లేదు. సో దానివల్ల నేను ఏం నేమ్ చెప్పాలి చెప్పండి. కాబట్టి ఎవరి నేమ్స్ అయితే నేను చెప్పాలి, ఎవరికైతే నేను హాయ్ చెప్పాలి ఇలా అనుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా నేమ్స్ అయితే మెన్షన్ చేయండి. నేను ప్రతిరోజు కూడా షార్ట్ వీడియోలో కానీ లాంగ్ వీడియోలో కానీ నేను మీ నేమ్స్ అనేది నేను మెన్షన్ చేస్తాను, ఓకే. అలాగే ఛానల్స్కి సపోర్ట్ చేయమని కూడా చాలామంది అడుగుతున్నారు కదా, ఖచ్చితంగా చేస్తానండి. ఎందుకు సపోర్ట్ చేయను, నేను కూడా అక్కడ నుండి వచ్చిన దాన్ని. సో మీరు ఇన్స్టాగ్రామ్లో రేఖా క్యూటీ 953 అనే సేమ్ ఐడి తోటే ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, కొత్త వాళ్ళు ఎవరైనా తెలియకపోతే చెప్తున్నా. సో అక్కడ వచ్చి ఇన్స్టాగ్రామ్లో మీరు నాకు మెసేజ్ చేయండి, ఇన్బాక్స్లో అయితే పర్సనల్గా. సో అక్కడైతే నేను మాట్లాడతాను మీతో, ఓకేనా. ఇంకా నెక్స్ట్ అయితే అంటే యూట్యూబ్ ఛానల్ డీటెయిల్స్ ఇంకా వాటి గురించి అయితే నేను అక్కడ మాట్లాడతాను. ఇంకా అలాగే ఇంకొక పెద్ద కామెంట్ కూడా వచ్చింది. ఆ కామెంట్ ఏమంటే, నాకు అది చదివేటప్పుడే నవ్వు వచ్చిందనమాట ఫేస్లో. నవ్వు ఎందుకు వచ్చింది అనేది చెప్తా. మా అమ్మ వాళ్ళ ఊరిలో నేను ఛానల్ పెట్టక ముందు, నేను వేరే ఛానల్లో ఉన్నప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు నన్ను ఫాలో అయ్యి యూట్యూబ్లో నేను పెట్టే ప్రతి షార్ట్ వీడియో, ప్రతి లాంగ్ వీడియో డైలీ వాళ్ళు పనికి వెళ్తారనమాట. అంత అంత బిజీగా ఉండి ఇంట్లో చేసుకొని కూలి పనికి వెళ్ళే అక్క వాళ్ళు కూడా డైలీ నేను పెట్టగానే వీడియో అనేది చూస్తారనమాట, ప్రతిదీ కూడాను. సో అట్లా ఆ అక్క పేరు నాగమణి, వాళ్ళ కూతురు అయితే పెట్టిందనమాట నాకు మెసేజ్. మా మమ్మీ కూడా డైలీ చూస్తుంది మీ వీడియోస్ అని చెప్పి. సో నాకు అది చూడగానే అక్కడ ఐడి చూస్తేనే నాకు అర్థమైపోయింది ఎవరని చెప్పేసి. సో ఇంకా నాకు అర్థమై చెప్తున్నా. ఎందుకు నవ్వానంటే చాలా ఫన్నీగా, చాలా కామెడీగా ఉంటుంది అనమాట అక్క. మామూలుగా మేము ఓం శక్తి అమ్మవారు మాల వేసుకొని వెళ్తాం కదా, అట్లా మేమంతా కలిసి వెళ్తాము. ఆ బస్కి హెడ్గా ఉంటుంది అనమాట అక్క, మొత్తం మెయింటెనెన్స్ తనే చేస్తుంది. మీరు చాలా వీడియోస్లో చూసుంటారు, ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూడా నేను మీకు చూపిస్తాను. సో అట్లా నన్ను ఎవరైనా మోస్ట్లీ అమ్మ వాళ్ళ ఊరిలో చాలా వరకు నన్ను చాలామంది సపోర్ట్ చేసేవాళ్ళే ఉన్నారు. కొంతవరకు హేటర్స్ ఉన్నా కూడాను నన్ను మంచిగా బ్లెస్ చేసేవాళ్ళు అండ్ సపోర్ట్ చేసేవాళ్ళు చాలామందే ఉన్నారు అమ్మ వాళ్ళ ఊరిలో కూడాను. సో అట్లా వాళ్ళలో ఒకరనమాట. వీళ్ళు ఎక్కువ మనకు కొంచెం క్లోజ్గా ఉంటారు కాబట్టి కొంచెం ఫన్గా ఉంటాము, జాలీగా మాట్లాడుకుంటాము. అంటే ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నా కూడాను ప్రాబ్లమ్స్ గురించి కాకుండా ఫన్నీగా మాట్లాడుకొని జాలీగా, అంటే లైఫ్ని అసలు ఎంత పీస్ఫుల్గా, ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే వాళ్ళ దగ్గర కాసేపు కూర్చుంటే చాలు బాగా నవ్వేస్తానమాట, కడుపు నొప్పి వచ్చే అంత కామెడీ క్రియేట్ చేస్తారు. సో ఆ అక్క నాగమణి అనమాట. ఆ అక్క గురించి చెప్పమని వీడియోలో చెప్పింది. ఓకే కావేరి, నేను పేరు అయితే చెప్పాను, అండ్ మీరు కూడా మెన్షన్ చేయండి, మీ పేరు కూడా చెప్తాను, ఓకే. ఇంకా వంట అయితే రెడీ చేసేసానండి. మాటల్లో పడి వీడియో టాపిక్లు మర్చిపోయాను. ఇంకా వంట అయితే ఆకుకూర పప్పు, రైస్, ఇంకా అప్పలం ప్రిపేర్ చేసేసాను. అలాగే ఇంకా పెరుగు కూడా ఉంది, సరిపోతాయిలే అని చెప్పి. ఇంకా తాలింపుకి అయితే చిక్కుడుకాయలు బయట తీసాను, కానీ ఓపిక లేదండి చేయడానికి, ఇంట్రెస్ట్ రాలేదు. సర్లే రేపు
రేపు ఎప్పుడైనా చేసుకుందామని చెప్పి ఇంక మళ్ళీ తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఒక్కొక్క రోజు అంతే ఓపిక ఉండదు, ఎంత చేసినా కూడా పనులు అనేది అలానే ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏమంటే మనకి బ్రెయిన్ సరిగా లేనప్పుడు, లేకపోతే ఆలోచనలు వేరే ఉన్నప్పుడు, లేకపోతే ఓపిక అనేది ఆటోమేటిక్గా ఉండదన్నమాట. ఇంట్రెస్ట్ రాదు. ఇంట్రెస్ట్ ఉంటే 10 రకాల వంటలైనా చేసి పెట్టేస్తాను నిమిషాల్లో, కాకపోతే ఓపిక ఉండదన్నమాట ఒక్కొక్కసారి. ఇంకెవరికైనా అలానే ఉంటుందిలేండి. ఇంకా అది పిల్లలు వచ్చారు, ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే పెట్టేశాను, తినేశారు. ఇంకా మేమంతా తినేసి కూర్చొని టీవీ చూస్తున్నాం రిలాక్స్గా మధ్యాహ్నం టైంలో. ఇంకా మా అమ్మాయి అయితే జాంపలు కట్ చేసింది. కిలోను హాఫ్ కిలోను తీసుకొచ్చినారనమాట. 2-3 వచ్చున్నాయి పెద్ద పెద్ద కాయలు. సో ఇంకా ఇదైతే డైలీ ఒక్కొక్కటి కట్ చేసి తింటూ ఉన్నారు. ఇంకా నాకైతే ఇచ్చారనమాట. నేను కూడా ఇంకా కాసేపు అట్లా కూర్చుంటాం మధ్యాహ్నం టైంలో. ఇప్పుడు సమ్మర్ కదండి, ఈ సమ్మర్లో ఏంటంటే బాగా నీరసం అనిపిస్తుంది అనమాట. మనం ఎంత ఫుడ్ తిన్నా పనులు చేసే కొద్దీ నీరసం వచ్చేస్తూ ఉంటుంది, సుస్థ అయిపోతుంది. అందుకోసం అని చెప్పేసి ఇంకా నేనైతే అట్లా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే ప్రోగ్రామ్ వస్తుంది కదా స్టార్ మాలో, ఇప్పుడు అది కొంచెం స్టార్టింగ్లో బాగాలేదు కానీ ఇప్పుడు బాగుందనమాట. అట్లా అది చూస్తూ పడుకొని ఉన్నా. ఇంకా దాని తర్వాత ఒక 1 అవర్ అట్లా రెస్ట్ తీసుకుంటాను, టీవీ చూస్తాను ఒక 1 అవర్ ఇట్లా ప్రోగ్రామ్స్ ఏదన్నా ఉంటే. దాని తర్వాత పడుకొని నిద్రపోతానండి. నిద్ర వస్తే నిద్రపోతాను, నిద్ర రాకపోతే ఇంకా అట్లనే ఏదో ఒక ప్రోగ్రామ్స్ వస్తుంటాయి కదా, అలాంటివి చూస్తూ ఉంటానన్నమాట. ఎక్కువగా మూవీస్ సీరియల్స్ ఇవి అస్సలు చూడను, కానీ ప్రోగ్రామ్స్ ఏదైనా ఉంటాయి కదా, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్, బిగ్ బాస్, లేకపోతే బీబీ జోడీ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి షోస్ అయితే ఎక్కువ చూస్తూ ఉంటాను. జబర్దస్త్ లాంటివి మైండ్ రిలాక్స్ కోసం అట్లా. ఇంకా అవన్నీ చేసేసుకున్నాము. అట్లా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ ఇంట్లో దీపం పెట్టడము అవన్నీ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ నైట్ ఎందుకో ఒక 6:30, నైట్ కూడా కాదండి, ఒక 6:30కి గుర్తొచ్చిందనమాట. మొక్కలంతా బాగా ఎండిపోతున్నాయి. డైలీ కూడా వాటర్ పోస్తూనే ఉన్నాను, కానీ ఎండకేమో తెలియదు విపరీతంగా ఎండిపోతున్నాయి అన్నమాట. అట్లే డ్రై అయిపోతున్నాయి, చెట్లంతా నీరసిచ్చిపోతున్నాయి. అందుకోసం అని చెప్పేసి ఇంకా గుర్తొచ్చింది. మళ్ళీ రేపు ఎగ్జామ్ ఉంది పాపకి, కాబట్టి ఇంకా ఎగ్జామ్కి వెళ్ళాలి కదా, ఆ హడావుల్లో నీళ్ళు పోయడం ఇవన్నీ మర్చిపోతామని చెప్పేసి ఇంక ఇప్పుడు గుర్తొచ్చి నీళ్ళు అయితే పోస్తూ ఉన్నా. అలాగే ఇంకా ఫస్ట్ ఇల్లు పెద్దదిగా తీసుకోవడం కాదు, ఇంట్లో వస్తువులు పెట్టుకోవడం కాదు, ఫస్ట్ బకెట్లు కొత్తవి తీసుకొనేసి ఒక కామెంట్ అయితే వచ్చింది. బకెట్లు ఆల్రెడీ కొత్తవి కొన్నామండి, కాకపోతే ఇన్ని కొన్నదాన్ని ఆఫ్టర్ ఆల్ బకెట్లు కొనలేనా, కాకపోతే మనకి ఇక్కడ సాల్ట్ వాటర్ అనమాట. మనమున్న ఏ హౌస్లో అయినా సాల్ట్ వాటర్, దానివల్ల ఏమంటే తీసుకున్న 10 రోజులకే బకెట్స్ ఏమవుతున్నాయంటే గార కట్టేస్తున్నాయి. సో ఎంత క్లీన్ చేసినా కూడా పోవట్లేదు అనమాట. ఇంకా యాసిడ్ అది వేసామంటే పోతాయి, కానీ యాసిడ్ అనేది నేను ఎక్కువ యూజ్ చేయను. దానివల్ల మనకి చాలా ఫేస్ ఎఫెక్ట్ అవుతుందన్నమాట. మామూలుగా వాష్రూమ్స్ క్లీన్ చేయడానికి, బకెట్స్ అలాంటివి క్లీన్ చేసుకోవడానికి ఎక్కువగా యాసిడ్ వాడుతూ ఉంటారు ఇంట్లో లేడీస్. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఫేస్ పైన మంగు రావడము ఇలాంటివి అవుతాయన్నమాట యాసిడ్ పవర్ వల్ల. కాబట్టి నేనైతే ఎక్కువ యూజ్ చేయను. బకెట్లు పాడైపోయినా కొత్తవి తీసుకుంటాను, కానీ యాసిడ్ లేసి రుద్ది రుద్ది నేను స్కిన్ అయితే పాడు చేసుకోవాలి, నా ఫేస్ నేను పాడు చేసుకోవాలి నేను అనుకోను కదా. సో అందుకోసం అని చెప్పేసి అలా ఉంటాయి. అవి లైట్ తీసుకోండి పర్లేదు. ఇంక నేను తప్పదు కదా, వాటర్ పట్టడానికి, ఇల్లు తుడవడానికి అలాంటి బకెట్సే యూజ్ చేసుకుంటాను. స్నానానికి మాత్రం కొత్త బకెట్స్ యూజ్ చేసుకుంటాము. ఇలా ప్రతిదీ వీడియోలో చెప్పాలంటే ఏదోలా అనిపిస్తుంది, కాకపోతే ఇంకా నాకు ఆ కామెంట్స్ చూసినప్పుడు నాకు ఏదోలా అవుతుంది, కాబట్టి వాటి గురించి చెప్తాను, క్లారిటీ ఇద్దామని అంతే. ఇంక ఇక్కడ కొంచెము రీసౌండ్ వస్తూ ఉంటుంది నేను మాట్లాడేది వాయిస్ ఓవర్లో, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అటుపక్క బెడ్రూమ్లో వాయిస్ ఓవర్ ఇస్తాను నేను. మా వారైతే స్నానం చేస్తున్నారనమాట, ఆ డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉందని చెప్పేసి ఇంక నేను మళ్ళీ ఇటుపక్క అయితే వచ్చేస్తాను, ఇటుపక్క బెడ్రూమ్లోకి. అలా ఉంటాయండి ఎడిటింగ్ తిప్పలు, వీడియోస్ తిప్పలు ఒక్కొక్కటి కాదు. కెమెరా ముందు వీడియోలో చూసేది ఒకటే ఉంటుంది, వెనకాల జరిగేవి చాలా ఉంటాయి. సో అదనమాట. నెక్స్ట్ ఇంకా చెట్లకి నీళ్ళంతా పట్టేశాను. దాని తర్వాత అయితే ఇంకా నైట్ చపాతీ చేద్దాము. అసలు ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నేను చపాతీనే ప్రిపేర్ చేయలేదు. ఒకప్పుడైతే డైలీ నైట్ టైంలో ఖచ్చితంగా చపాతీనే తినేవాళ్ళం అనమాట. మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం రైస్, తర్వాత నైట్ చపాతీ ఇలా తినేవాళ్ళము. దాని తర్వాత రాను రాను రైస్కే అలవాటు అయిపోయి అడిక్ట్ అయిపోయామన్నమాట. ఎందుకో తెలీదు, ఎన్ని టిఫిన్ ఐటమ్స్ తిన్నా, చపాతీ, పూరి, దోశలు, ఇడ్లీలు ఏమున్నా కూడాను రైస్ కంటే మాకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తామన్నమాట. 3 పూట్ల రైసే తినమన్నా కూడా తింటాము. అట్లా మాకు అలవాటు అనమాట చిన్నప్పటి నుంచి కూడాను. బట్ ఈ హౌస్లోకి వచ్చినప్పటి నుంచి చపాతీ చేద్దాం అనుకునేది మళ్ళీ అలానే ఉండిపోతూ ఉండే. ఇంక మొత్తానికి ఈరోజు చేసేద్దాం, టైం కూడా ఉందిలే మనకి, ఇంకేం పనులు కూడా లేవు కదా అని చెప్పేసి ఇంక ఈరోజు అయితే చపాతీ ప్రిపేర్ చేయడానికి పిండి కలుపుతూ ఉన్నా. ఇంకా చపాతీ అయితే ముద్ద చేసి పెట్టేశాను. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పక్కన పెట్టేసుకున్నామంటే సాఫ్ట్గా తయారవుతుంది. చపాతీలు కూడా మనకి సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇంక ఇలా
పిండి పిసికేసి ఒక కవర్ వేసి మూసి పెట్టేస్తాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్. ఆ లోపల ఇంకా ఉతికిన బట్టలు ఉన్నాయి, డైలీ ఉంటాయిలేండి, డైలీ వేసేస్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే ఇటుపక్క బెడ్రూమ్లో వేసేస్తారనమాట, నేనేమో మర్చిపోతూ ఉంటాను. అందుకోసమని చెప్పేసి స్నానం చేసిన తర్వాత అన్నీ తీసుకొచ్చి వాషింగ్ మిషన్లో వేసేసి ఆన్ చేసేసానంటే అవి అయిపోతుంది కదా. మళ్ళీ ఈవినింగ్ తీసుకెళ్ళి ఆరేస్తాను, ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సాయంత్రం పూట ఆరేసామంటే ఎండ తక్కువ ఉంటుంది, మరుసటి రోజు మార్నింగ్ ఒక 10 గంటలకు తీసేసామంటే కొంచెం తక్కువ ఎండలోనే బట్టలు ఆరిపోతాయి, మెషిన్కి వేస్తాం కాబట్టి. లేదనుకోండి డే మొత్తం మిద్దిపైనే వదిలేసామంటే బట్టలు కలర్ షేడ్ అయిపోతున్నాయి అన్నమాట, ఎండలు తట్టుకోలేక. అందుకోసం అని చెప్పేసి సాయంత్రం పూట ఆరేస్తాను మెషిన్కి వేసి, తర్వాత మరుసటి రోజు మార్నింగ్కి తెచ్చేస్తాను అనమాట. అట్లా తెచ్చి అటుపక్క రూమ్లో వేసి పెట్టున్నాను ఇవి. ఇంకా పిండి పిసికి పెట్టేశాం కదా, ఇంక సాంబార్ కూడా మధ్యాహ్నం ఆకుకూర పప్పు చేశాను కాబట్టి అదే ఉంది, చపాతీకి సరిపోతుందని చెప్పేసి ఇంకా ఆ లోపల ఈ బట్టలన్నీ మడిచిపెట్టేసి తర్వాత వెళ్ళి ఇంకా పిల్లలు వచ్చే టైంలో చపాతీ రుద్ది కాల్చామంటే వేడిగా తింటారు కదా అని చెప్పేసి ఇంక నేను బట్టలు మడుస్తూ ఉన్నాను. ఇలానే ఉంటాయండి నా డే రొటీన్ కానీ, ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్స్ కానీ, డైలీ కూడా ఇలానే ఉంటుంది. బట్ ఒక టైం ప్రకారం చేస్తానంటే చెయ్యను, అస్సలు చెయ్యను. అంటే ఈరోజు మార్నింగ్ 4 గంటలకు లేవడం కామనే అవ్వచ్చు, బట్ 4 గంటలకు లేచినా కూడాను పనులు అనేది రోజు పర్ఫెక్ట్గా ఈ టైంకి ఈ పని, ఈ టైంకి ఆ పని అట్లా నేను చెయ్యను అనమాట. నాకు ఏ పని తొందరగా అవ్వాలి, ఏ పని కంప్లీట్ అవ్వాలనుకుంటానో ఆ పనే చేస్తాను. రెగ్యులర్గా ఒకటే రొటీన్ అయితే నాది ఉండదు, అందుకోసమని నాకు బోర్ కొట్టదనమాట ఇంట్లో పనులు కూడాను. బట్ ఏది ఎట్లా టైం టేబుల్ మారినా కూడా వంట పని అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా 3 పూటలు కూడాను. కాకపోతే వంట పని ఎంత ఉన్నా నా ప్లానింగ్ ప్రకారం నాకు బోర్ కొట్టకుండా నేను ఎలాగైతే పనులు చేసుకోగలుగుతానో ఇంట్లో అలా చేసుకుంటానన్నమాట. అండ్ ఇదే చాలామందికి నచ్చుతూ ఉంటుంది అనమాట నా వీడియోస్లో. అంటే రోజు కూడా ఒకటే పెడుతుంది అన్నట్టు కాకుండా డిఫరెంట్గా ఉంటుంది అనమాట కొంచెము చూడడానికి కూడాను. ఎందుకంటే నేను కూడా అలానే చేస్తాను, ఏదో వీడియో కోసం చేయాలి అన్నట్లు నా మైండ్ అస్సలు 1% కూడా ఉండదు. నేను ఎలాగైతే ఇంట్లో పనులు చేసుకుంటాను, నేను ఎలాగైతే ఇంట్లో ఉంటానో సేమ్ అదే నేను మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి చాలామందికి నేను కనెక్ట్ అయిపోయాను, నా వీడియోస్ అడిక్ట్ అయిపోయారు. సో అది చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తున్నాయండి. హాఫ్ అన్ అవర్ ముందే నేను పక్కన పెట్టేసుకున్నాను కదా కలిపేసి, దానివల్ల అనమాట. ఇంకా మరుసటి రోజు చేసుకుంటే కూడా బాగుంటుంది. నైట్ పిండి కలిపి పెట్టేసుకొని మార్నింగ్ టైంలో ఫ్రెష్గా అంటే టిఫిన్ చేయాలి అనుకున్నప్పుడు చపాతీ పిండి ముందు రోజు కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా చాలా బాగా వస్తాయి. ఇక్కడ నేను పిల్స్బెర్రీ కొంచెం ఉండింది, ఒక 1/2 kg ఇంకా తక్కువే ఉండే. సో అది అండ్ ఇంకా ఆశీర్వాద్ రెండు కూడా మిక్స్ చేసేసి పిండి అయితే కలిపి చేశానమాట. భలే సాఫ్ట్గా వచ్చాయి, 2 పిండిలు కలిపినందుకో ఏమో తెలీదు, మామూలుగా కూడా వస్తాయిలేండి, బట్ చాలా సాఫ్ట్గా వచ్చాయి అనమాట. ఇంకా నేను ఇక్కడ చపాతీ చేస్తూ ఉన్నా, కింద పప్పి కొట్టుకుంటుంది అనమాట అరిచి. పప్పి అంటే కింద డాగ్ ఉంది, ఓనర్ ఆంటీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు డాగ్ని పెంచుకుంటున్నారనమాట. అది మేము వచ్చిన రోజు నుంచి కూడాను చాలా బాగా కనెక్ట్ అయిపోయింది మాకు. అండ్ మెయిన్గా మీ అందరికీ తెలుసు కదా చిన్నమ్మాయి ప్రియాకి డాగ్స్ అంటే పిచ్చి అని చెప్పి. సో అట్లా బాగా అలవాటు అయిపోయింది అనమాట. అది ఇంటి దగ్గరకు వస్తుంటుంది, కిందకి పోయామంటే చాలు పైన ఎక్కేస్తుంది అనమాట, వచ్చి ఎక్కడ పడితే అక్కడ గీకేస్తుంది, భయం వేస్తుంది నాకైతే. మా అమ్మాయికి అంత భయం ఉండదన్నమాట, ధైర్యంగా దాన్ని హ్యాండిల్ చేసేస్తుంది. సో అట్లా అది కింద అరిచి కొట్టుకుంటుంది, ఎందుకో తెలీదు. ఇంకా చపాతీ గబగబా కాల్చేసి తీసుకెళ్ళి దానికి కూడా ఒకటి పెట్టేసి వచ్చాను, తినిపించేసి వచ్చాను అనమాట. ఆకుకూర పప్పు చపాతీ వేసుకెళ్ళి ఇంకా మా వారు పిల్లలు తీసుకొని అయితే వచ్చేసారు ట్యూషన్ నుంచి. ఇంకా వాళ్ళు రాగానే ఇంకా తినడానికైతే ఇంక వాళ్ళకి గంట అడుక్కున్నాను అనమాట. టీవీ దగ్గర కూర్చున్నారు, రాగానే ఇంక వాళ్ళు వచ్చి కూర్చున్నారు, వాళ్ళకి పెట్టేసి ఇంకా అందరితో పాటు నేను కూడా కూర్చొని తినేస్తాను. అండ్ ఇంకా ఇలా జరుగుతుందనమాట మా నైట్ రొటీన్ అనేది. టిఫిన్ తినేసిన తర్వాత ఓపిక ఉంటే కిచెన్ అంతా క్లీన్ చేసేస్తాను, అంటే వంట చేసినవి తిన్నవి ఇవన్నీ కూడా కడిగి పెట్టేసి స్టవ్ తుడిచేసి పడుకుంటాను. లేదు డే టైంలో నిద్రపోలేదు, నిద్ర సరిపోలే, లేదా హెడేక్గా ఉంది, టయర్డ్గా ఉంది, బాడీ అలసటగా ఉంది అని అనుకుంటే తొందరగానే పడుకునేస్తాను. మార్నింగ్ లేచి కిచెన్లో గిన్నెలు తోముకోవడము, స్టవ్ కడుక్కోవడం ఇలాంటివి చేస్తూ ఉంటానన్నమాట. ఇలా ఉంటుందండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు, మన ఛానల్లో నేను ఎలాంటి వీడియోస్ చేస్తే మీరు చూడాలనుకుంటున్నారో నాకు కామెంట్స్లో షేర్ చేయండి ఈ వీడియో కింద. నేను ఆ కామెంట్స్ అయితే చూస్తాను, అండ్ చూసి దాని తర్వాత అయితే నేను అలాంటి వీడియోసే ట్రై చేస్తాను అనమాట. నాకు కూడా ఐడియా రావట్లేదు ఏం వీడియోస్ పెట్టాలి ఇంకా కొత్తగా అని చెప్పేసి. సో మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వండి, ఇలాంటి వీడియోస్ కావాలంటే అవే షేర్ చేస్తాను, ఓకేనా. మళ్ళీ రేపు హోమ్ టూర్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ సో మచ్.